హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీరే ముందుగా పొందొచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి బొమ్మల కొలువు అనమాట. సో ఈరోజైతే నేను బొమ్మల కొలువుకి అయితే అటెండ్ అయ్యాను. సో ఇది నా ఫస్ట్ బొమ్మల కొలువు అనమాట నేను చూడటం. సో విన్నాను బొమ్మల కొలువు గురించి, బొమ్మలన్నీ డిస్ప్లే చేస్తారు అని. సో లైవ్లో చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో వన్ బై వన్ డీటెయిల్గా అయితే నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తూ ఉండండి. సో చూస్తున్నారు కదా, ఇది సంక్రాంతి ప్రతిబింబించేలా రెండు చెరుగడ్లు, అక్కడ పొంగుతున్నటువంటి పాలు. సో అది చూడవచ్చు మీరు. సో ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి అండమాన్ అండ్ నికోబార్లో ఉన్నటువంటి ట్రైబ్స్ జాతి అనమాట వీళ్ళు. సో వీళ్ళు నిజంగానే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటారు. సో వీళ్ళని ప్రతిబింబించేలా ఈ యొక్క బొమ్మలు అయితే ఇక్కడ నేను చూడటం జరిగింది. వెనకమాల చూడవచ్చు, సహపంక్తిలో భోజనం చేస్తున్నారు అందరూ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న ఇల్లు, పాత పాత రోజుల్లో ఒక చిన్న పూరిల్లు ఎట్లా ఉంటుంది అనే పూరిల్లు. వెనకమాల బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి ఒక గుడ్లగూబ, ఇన్సైడ్ ఇంకో గుడ్లగూబ ఉందన్నమాట. సో ఇదైతే చాలా మంచిగా ఉంది చెక్కటం. ఈ ఏనుగుల్లో కూడా ఏనుగు, ఇన్సైడ్ ఇంకో ఏనుగు, ఇవన్నీ కూడా మంచిగా అయితే చేశారు. ఇక్కడ ఒక క్రికెట్ టీం అయితే క్రికెట్ ఆడుతున్నారు, చూడొచ్చు. చాలా మంచిగా అయితే నాకు అనిపించింది అనమాట. ఈ బొమ్మల కొలువు చూసినాక నాకు చిన్ననాటి జ్ఞాపకాలు చాలా గుర్తుకొచ్చినాయి. సో ఇవి చూడొచ్చు, చిన్న చిన్న రోలు. ప్రజెంట్ జనరేషన్లో, ఇంకా నెక్స్ట్ రాబోయే జనరేషన్లో చాలామందికి అయితే ఇవి తెలియకపోవచ్చు. ఈ రోలు కానీ, ఇంకా నెక్స్ట్ తిరగలి అట్లాంటివి అయితే చాలామందికి తెలియకపోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి చైర్స్, ఇంకా ఒక చిన్న గొడుగు అనమాట. సో వాళ్ళ కల్చర్, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఇని డిస్ప్లే చేస్తూ ఉండేటువంటి కల్చర్ అయితే చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ అయితే జరుగుతున్నట్టుంది. సో ఇక్కడ చూడవచ్చు, లేడీస్ అందరూ అయితే వచ్చారు ఈ అమ్మాయిని దీవించడానికి, ఆశీర్వదించడానికి. సో ఇవన్నీ కూడా ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఎంతో మంచిగా ప్రతిబింబించేలా అయితే ఈ యొక్క బొమ్మల కొలువు అయితే నాకు కనిపించింది. సో ఇక్కడ చూడొచ్చు, రథంలో వెళ్తున్నారు. సో ఐ థింక్ కృష్ణుడు అనుకుంటున్నాను రథం నడిపేది. సో మీకు పురాణాల గురించి కనుక ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ ఒక చిన్న ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, నుంచుని ఉన్నారు. సో ఇవి చూడటం వల్ల ఏమైందంటే మనకి ఓకే, ఐ మీన్ ఏన్షియంట్ ఇండియన్ కల్చర్ ఎట్లా ఉండేదా అని అయితే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇది వచ్చేసరికి ఒక పెళ్ళి అయితే జరుగుతుంది, చూస్తున్నారు కదా. చోటా భీమ్ అండ్ హిస్ టీమ్ అనమాట. ఇక్కడ ఒక మహిళ అయితే నీళ్లు తోడుతుంది బావిలో నుంచి. చోటా భీమ్ అండ్ హిస్ టీము వెనకమాల చూడొచ్చు, మజ్జిగ చిలికేది. నెక్స్ట్ ఇక్కడ డోరో మ్యాన్ కూడా ఉన్నాడు. సో ఇవన్నీ కూడా పిల్లలు చూస్తే ఏమవుతుందంటే, ఓకే పురాతన కాలంలో ఇట్లా ఉండేవాళ్ళు అని అయితే ఒక అవగాహన వస్తుంది అనమాట పిల్లలకి. సో బొమ్మల కొలువు తప్పకుండా చూపించండి పిల్లలకి, ఎందుకంటే ఆ బొమ్మలను చూసి పిల్లలు అయితే ఎంతో సంతోషపడతారు. ఈ యొక్క కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే వాళ్ళకి తెలియదు. ఇవి వచ్చేసరికి కొండపల్లి బొమ్మలు చెక్కతో చేస్తారు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేవన్నీ ప్లాస్టిక్తోనే చేస్తున్నారు. ఆ ప్లాస్టిక్ని పిల్లలు నోట్లో పెట్టుకుంటారు, దానివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా, కృష్ణుడు చుట్టూరు అయితే గోపికలు అయితే డ్యాన్స్ చేస్తున్నటువంటి బొమ్మలు అన్నమాట ఇవి. వెనకమాల ఉన్నటువంటి ఆవిడ మీరాబాయి, అంటే ఐ థింక్ మీరాబాయి అని అనుకుంటున్నాను, ఆవిడ గురించి చదివాను కాబట్టి. సో ఇది వచ్చేసరికి మనకి ఒక గంగిరెద్దు ఉంది, దాన్ని తీసుకెళ్తున్నారు. సో అది నేను చదివిన దాని ప్రకారం అయితే మీరాబాయి అనే అనుకుంటున్నాను. మీకు తెలుస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కింద.
సో ఈ బొమ్మల కొలువు చూడటం వల్ల చూసినాక నాకు అనిపించింది, నాకు చాలా తెలుసు పురాణాల గురించి, చాలా అంటే చాలా కాదు, నాకు కొంచెం తెలుసు అని అయితే నాకు అనిపించింది అన్నమాట ఇవి చూడటం వల్ల. సో మన ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ గురించి మనం తెలుసుకోవాలి అంటే ఇవి చూడాలి. ఇతను వచ్చేసరికి సూపర్ మ్యాన్, మన ఇండియా సూపర్ మ్యాన్ అనమాట. సో ఇది వచ్చేసరికి ధర్మచక్రం. నెక్స్ట్ వివేకానంద బర్త్డే కూడా రీసెంట్గానే అయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వెజిటేబుల్స్ అయితే అమ్ముతున్నారు, కొంతమంది అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ స్కూల్లో పిల్లలు అయితే చదువుకుంటున్నారు. సో ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఐ థింక్ ఇది పానీపూరి బండి అనుకుంటున్నాను. సో పానీపూరి ఇది కానీ ఏదైనా తినేది ఐటమ్. ఇక్కడ వచ్చేసరికి ఐస్ క్రీమ్ బండి అనమాట, ఇది క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ బండి. సో ఇక్కడ ఈవిడ వచ్చేసరికి సీతమ్మ వారు అని అయితే అనుకుంటున్నాను. చూడొచ్చు ఇక్కడ ఏనుగు అంబారీ అంటారు కదా, సో అదే ఇదనమాట. సో దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి పల్లకిలో పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకు పల్లకిని మోస్తున్నారు. సో ఇదైతే మనం చూడొచ్చు. వీటి గురించి అయితే నాకు మరి అంత ఐడియా లేదు, మీకు ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఇది స్వీట్ షాప్ అనమాట. సో ఇది స్వీట్ షాప్ ముందైతే ఇద్దరు నుంచుని ఉన్నారు స్వీట్స్ తీసుకుంటానికి. స్వీట్ షాప్ చూడొచ్చు. నెక్స్ట్ దాని పక్కన అయితే ఒక కెటిల్ అయితే ఉంది. సో ఇవన్నీ అయితే నాకైతే చాలా మంచిగా అనిపించినాయి. ఇది వచ్చేసరికి ఒక గుడి అనమాట. సో ఈ గుడి పేరు ఏం పేరు, ఇది ఎక్కడ ఉంది అని అయితే కింద మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈవిడైతే ఇక్కడ పిండి రుబ్బుతుంది, అట్ ద సేమ్ టైం పక్కన అయితే ఒక ఆవిడ దోశలు వేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఒక అతను చెట్టు పైకి ఎక్కాడు. సో ఇవన్నీ కనుక చూస్తే మనకి ఎంతో మంచి విజ్ఞానాన్ని మనం పొందొచ్చు అనమాట. విజ్ఞానం ఎట్లా పొందాలి అంటే, సో ఇవన్నీ తెలుసుకుంటే, వీటన్నిటి గురించి తెలుసుకుంటే ఏమవుతుందంటే మనకి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. సో అంటే మనకి పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఏం చెప్తారంటే, ప్రతి మనిషి కూడా నిరంతర విద్యార్థి, ప్రతిదీ నేర్చుకుంటూనే ఉండాలన్నమాట. సో ఇవి వచ్చేసరికి అరౌండ్ 100 to 150 years ఓల్డ్వి అనమాట వీటిలో కొన్ని. సో ఇవన్నీ చూశాను, నాకైతే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ బొమ్మల కొలువు. సో మనం మ్యూజియంలో చూస్తూ ఉంటాం. సో మ్యూజియంలో కూడా కాదు, ఇట్లా బొమ్మల కొలువులో కూడా మనం చూడవచ్చు, వాటి గురించి తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మ్యూజియంకి వెళ్తాం కదా మనం, ఆ మ్యూజియంలో కూడా ఉండేవన్నీ ఇట్లాంటివే. సో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకోవాలన్నా, మీరు మన భారతదేశ చరిత్ర సంస్కృతుల గురించి తెలుసుకోవాలన్నా కానీ వీటిని చూడవచ్చు. ఇక్కడ చిన్న కంప్యూటర్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ చేతి అల్లికలతో అల్లినటువంటి చార్ట్లు అవైతే మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక నెక్స్ట్ నాకు వచ్చేసరికి ఈ సెక్షన్ అయితే బాగా నచ్చింది. సో ఈ సెక్షన్లో ఏంటి అంటే, మనలో చాలామందికి కుల వృత్తుల గురించి అయితే చాలా తెలియదు అనమాట. సో ఈ కుల వృత్తులను ప్రతిబింబించేలా అయితే ఇవి ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, ఇతను వచ్చేసరికి వడ్రంగి. సో ఈ వడ్రంగి పని చేస్తున్నాడు అనమాట. సో ఇతను వచ్చే పక్కన వెనకమాల కుమ్మరి కుండలు తయారు చేస్తున్నాడు. ఇతను వచ్చేసరికి బంగారం పని తయారు చేస్తున్నాడు. సో అతను అమ్ముకుంటున్నాడు అవి. సో వీళ్ళు కూడా అయితే అమ్ముతున్నారనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇతనైతే చెప్పులు కుడుతున్నాడు. సో ఇవన్నీ కూడా అటువంటి మన ప్రాచీన భారతదేశంలో ప్రధానమైనటువంటి కుల వృత్తులు. సో ఇతనైతే ఇక్కడ చేపలను అయితే అమ్ముతున్నాడు. చూడొచ్చు, ఇవన్నీ కూడా మన ప్రాచీన భారతదేశానికి ప్రధానమైనటువంటి కుల వృత్తులు. ఇక్కడ మార్కెట్లో అమ్ముతున్నాడు. ఇతను కూడా ఇక్కడ దిష్టి బొమ్మలు ఉంటాయి కదా, అవి అమ్ముతున్నాడు అనమాట. సో ఆవిడ కూడా అమ్ముతుంది. సో ఈయన 2 మేకలు ఉన్నాయి. నెక్స్ట్ తల మీద కొన్ని అయితే పెట్టుకుని వెళ్తున్నాడు. నెక్స్ట్ ఈవిడైతే పామును ఆడిస్తుంది అనమాట. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే పిల్లలకి ఓకే పాత రోజుల్లో ఇట్లా ఉండేదా అని అయితే ఒక అవగాహన వస్తుంది. సో నాకైతే మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట చూడటం. సో ఇక్కడ చూడొచ్చు, ఒక అతనైతే గొడుగు కుడుతున్నాడు. సో ఇదైతే నాకేంటో అర్థం కాలేదు, మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు అర్థం కాలేదు ఇదేంటది అనేది. అక్కడైతే బ్యాక్ సైడ్లో ఒక కాకి అయితే కుండలోకి రాళ్ళు వేస్తూ ఉందన్నమాట.
సో ఇది ఫ్రెండ్స్ నేను చూసిన బొమ్మల కొలువు. మీరు కనుక ఏదన్నా బొమ్మల కొలువు చూసినట్లయితే మీరు కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే పొంది ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.